పెట్టారు. కొంతమంది జగన్మోహన్ రెడ్డి గారికి మైండ్ పోయిందని చెప్పారు. ఏం చెప్తారు? జగన్మోహన్ రెడ్డి గారికి మైండ్ పోయిందనే వాళ్ళు ఒక పసుపు నీళ్ళు జిమ్మే బ్యాచ్ తప్ప వేరే వాళ్ళు ఎవరు అనరు. కూటమి ప్రభుత్వం అంటే 3 పార్టీలు గెలిచి 3 పార్టీలు కలిపి ఒక ఎస్ఎఫ్టీకి వచ్చేసేసి 25,000 30,000 చొప్పున అక్కడ అభివృద్ధి చేస్తామని వెళ్ళి ఒక బురదలో ఒక 5 అడుగుల లోతు చేత్తో మట్టి తీస్తే నీళ్లు ఊరే కాడ 3 పంటలు పండే కాడ భూమిని నాశనం చేశారు. అక్కడికి ఎవరో వెళ్ళరు. అంత లోపలికి వెళ్ళి రాజధాని కడితే అక్కడ ఎవరో అభివృద్ధి చెందడానికి కూడా ఏమి అవకాశం ఉండదు. అక్కడ పేద ప్రజలకి జగన్మోహన్ రెడ్డి గారు 50,000 మందికి ఇళ్ల స్థలాలు ఇస్తే వాటిని కూడా బయటికి తోలి ఒక ఉన్నత స్థాయి కోటీశ్వరులు లేకపోతే వేరే వాళ్ళు ఉండటానికి లేకుండా అక్కడ రాజధాని ఒకే కమ్యూనిటీకి కావాలన్న టైంలో చేస్తున్నారు. చిన్న చితక వాళ్ళు పేద ప్రజలు ఎవరు ఉండటానికి వీలు లేకుండా బయటికి తరివేశారు. వాళ్ళ వరకే భూములకు సంపాదించుకుని వాళ్ళ కాలేజీలు, వాళ్ళకి సంబంధించిన పేపర్లు, వాళ్ళకి సంబంధించిన వ్యాపారవేత్తలకి స్థలాలు ఇచ్చుకుని వాళ్ళు డెవలప్ అవ్వాలని చూస్తున్నారు. కానీ అక్కడ డెవలప్ అయ్యే ఉపయోగం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు మావిగన్ అనే పేరుతో అభివృద్ధి చేయడానికి ఒక ప్రణాళిక ఇచ్చి ఆ ప్రణాళికని మేనిఫెస్టోలో పెడతానని దమ్ముగా చెప్పారు. జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టోలో పెడతాను అని చెప్పిన ఏ పథకాన్ని అయినా సరే అమలు చేస్తారు. ఆయన నోటితో వచ్చిందంటే మావిగన్ని అభివృద్ధి చేయడానికి కోసం జగన్మోహన్ రెడ్డి గారు కట్టుబడి ఉన్నారు. మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ఆల్రెడీ అభివృద్ధి చెందింది. దానికి సరిహద్దులో పెట్టి కొన్ని బిల్డింగ్లు, ప్రభుత్వ కార్యాలయాలు కట్టుకుంటే సరిపోతాయి. లేనిపోయినవన్నీ పెట్టి మేము ఇది డెవలప్ చేస్తున్నామని చెప్తారు. రాష్ట్ర ప్రభుత్వం ఏమో అదే ఏరియాలో ఎస్ఎఫ్టీకి వచ్చి 25,000 30,000 ఇచ్చేస్తుంది. ఒక్కో బిల్డింగ్కి గ్లాస్ ఫిట్టింగ్కి వచ్చేసి 200 కోట్లు 300 కోట్లు ఇస్తుంది. కానీ కేంద్ర ప్రభుత్వం వాళ్ళకి ఇచ్చిన భూమిలో 25 ఎకరాల్లో ఎస్ఎఫ్టీ వచ్చి 3,500కి అక్కడ బిల్డింగ్ కట్టడానికి టెండర్కి ఆహ్వానించింది. మరి 25,000 ఎక్కడ, 3,500 ఎక్కడ? టీడీపీ కూటమి నాయకులు దోచుకోవడానికే అమరావతి. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మావిగన్ అభివృద్ధికి దగ్గరలో ఉంది. మావిగన్ అనే దాంట్లో సుమారు 60 లక్షల మంది నివాసం ఉంటున్నారు. మావిగన్ అనే ప్రాంతంలో సుమారుగా 60 లక్షల మంది. బందరు, విజయవాడ, గుంటూరు నుంచి బార్లో 60 లక్షల మంది ఉన్నారు. కానీ అమరావతి అనే ప్రాంతంలో కనీసం 5 లక్షల మంది కూడా నివాసం లేని పరిస్థితిలో ఉన్నారు. ఎంతమంది అక్కడికి వెళ్ళాలి? కానీ పేద ప్రజలు వెళ్ళకూడదు. ఉన్నత స్థాయి వర్గాలు, ఒక కమ్యూనిటీకో 2 కమ్యూనిటీలకు చెందిన వాళ్ళే అక్కడ నివాసం ఉండాలి. జగన్ గారు అన్ని కులాలని కలుపుకుని అందరితో ముందుకెళ్లే ఉద్దేశంతో ఉన్నారు. మావిగన్ అని ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు ఈ స్కీమ్ పెట్టారో ఎవరికి కూటమి నాయకులు ఎవరికి కంటి మీద కొనుక్కు లేకుండా పోతుంది. ఆయన మావిగన్ అనగానే ఈ నిద్రలో కూడా మావిగన్ అని కలవరిచ్చేస్తున్నారు. గతంలో 3 రాజధానులు అని చెప్పేసి వైజాగ్ తీసుకుని 3 చోట్ల రాజధాని అంటే ఇక్కడ అమరావతి రాజధాని తీసేస్తానని జగన్మోహన్ రెడ్డి గారు అనలేదే. పరిపాలనా విభాగం ఇక్కడ ఉంటుంది, జ్యుడిషియల్ ఏమో ఇంకో చోట ఉంటుంది, కర్నూలులో ఉంటుంది. అట్లాగే వైజాగ్లోకి వచ్చేసేమో దానికి సంబంధించిన ఇంకొక కార్యక్రమం పురమాయించుకుంటారు. అట్లా పెట్టారు. కానీ అన్నీ ఒక చోట. ఇప్పుడు సరే అలాగే అనుకుందాం, మనకు 3 పిల్లలు ఉన్నారు. పెద్ద కొడుకు మొత్తం ఆస్తి ఇచ్చేసి మిగిలిన 2 పిల్లలకి ఆస్తి ఇవ్వకపోతే ఊరుకుంటారా? రాష్ట్ర సంపద అంతా తీసుకెళ్ళి ఒక వర్గం, ఒక సామాజిక వర్గం బీడు పడిపోయిన భూములు చౌడు నేలల్లో తీసుకొచ్చి పెట్టేస్తే మిగిలిన సామాజిక వర్గం అంతా ఏమైపోతారు? మిగిలిన ప్రాంతం ఎప్పుడు డెవలప్ అవుద్ది? కొన్ని లక్షల కోట్ల అప్పులు తీసుకొచ్చి అమరావతిలో రోడ్లు వేసి డ్రైనేజీ కట్టడానికే కనీసం సుమారుగా 5-6 లక్షల కోట్లు కావాలి. వీళ్ళు రోడ్లకి డ్రైనేజీలకి ఈ 5-6 లక్షల కోట్లు అప్పు తెచ్చి ఈ 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి గారు పాలన వచ్చేసరికి మొత్తం నెత్తి మీద రుద్దేస్తారు టీడీపీ గవర్నమెంట్. ఈ 5-6 లక్షల కోట్లు ఎన్ని వందల సంవత్సరాలు మనం అప్పు తెచ్చాలి? ఎన్ని సంవత్సరాలు అయితే ఈ అప్పు తీరద్ది? ఇది ఎవరి మీద పడుతుంది? అంటే ఒక ప్రాంతం అభివృద్ధి చెందడానికి రాష్ట్రం మొత్తం మీద ఉన్న సంపద రాష్ట్రం మొత్తం మీద అప్పు తెచ్చేసి ఆ వనరుల మీద అప్పు తెచ్చేసి ఒక ప్రాంతం అభివృద్ధికే పెడితే మిగిలిన ప్రాంతం ఎప్పుడు డెవలప్ అవుద్ది? అది పెట్టేది ఏమన్నా మంచి ప్రాంతం, కొండ ప్రాంతం, రాయి ప్రాంతం. హైదరాబాద్ ఉంది, కొండ ప్రాంతం, రాయి ప్రాంతం. ఏ కట్టడం కట్టినా స్టాండర్డ్గా ఉంటుంది. అదే అమరావతిలో పునాది వేశారు ఒక బిల్డింగు, దాంట్లో నీళ్లు తోడటానికి ఎన్ని లక్షల కోట్లు ఖర్చు అవుతుంది? కంపన అరగడానికి ఎన్ని లక్షలు ఖర్చు అవుతున్నాయి? 100 కోట్లే కదా. కంపన అరగాలంటే 100 కోట్లు, నీళ్లు తోడాలంటే 100 కోట్లు. ఇదే పరిస్థితిలో ఎన్ని సంవత్సరాలకు అవుద్ది? మన పిల్లలు కూడా అప్పులు వడ్డీలు కట్టడానికే సరిపోద్ది కదా. అంటే జగన్మోహన్ రెడ్డికి అమరావతి అంటే కడుపుమంటారు. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ పార్టీ అమరావతి అంటే అసూయ? జగన్మోహన్ రెడ్డి గారు అమరావతి అంటే కడుపుమంట కాదు. ఒక ప్రాంతం రాష్ట్ర సంపద అంతా ఒక వర్గం ఒక ప్రాంతం ఇది నాశనం చేస్తున్నారు. పేద బలహీన వర్గాలు బాగుపడాలి, వాళ్ళకి ఎంతో కొంత ఇవ్వాలనే ఆలోచనలు ఉంటారు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల పరిపాలనలో 3,30,000 కోట్లు సుమారుగా అప్పు చేశారు. కూటమి ప్రభుత్వం వచ్చినాక 2 సంవత్సరాల్లో 3,50,000 కోట్లు అప్పు చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు అప్పు చేసిన దాంట్లో 3,60,000 కోట్లు చిల్లరి ఆన్లైన్లో బెనిఫిషరీకి కొట్టారు. బటన్ నొక్కటం నీకు కాదు, మూలన ముసలిది కూడా బటన్ నొక్కుద్ది అన్నారు. కానీ చంద్రబాబు నాయుడు నేను బటన్ నొక్కుతానన్నాడు. కానీ ఇవాళ వరకు ఎవరికైనా బటన్ నొక్కి డబ్బులు ఇచ్చారా? ఒకే పథకం, పెన్షన్ పెంచారు. ప్రతి నెల 2 సంవత్సరాల నుంచి
మళ్ళీ పెళ్ళి అన్నట్టు ఆ పెన్షన్ 4 పెన్షన్లు పట్టుకుని ఆ కూటమి నాయకులు తిరగడమే తప్ప కొత్తగా ఏ పథకం స్టార్ట్ చేశారు? జగన్మోహన్ రెడ్డి గారు గత 5 ఏళ్లలో పెట్టిన పథకాలని నోటి మీద చెప్పడానికి కూడా మాకు అరగంట టైం పడుతుంది. చంద్రబాబు నాయుడు నాది ఈ పథకం అని చెప్పుకోవడానికి ఏదన్నా ఒక పథకం ఉందా? దీన్ని ప్రజలు ఎవరో విశ్వసించరు. ఇలాంటి మాటలను నమ్మి మోసపోయారు. జగన్ గారు అప్పుడే చెప్పారు మోసపోతాము, మాటలు నమ్మొద్దు అని చెప్పి. కానీ కొంతమంది వాళ్ళ ట్రాప్లో పడి ఈవీఎం ట్యాంపరింగ్ చేసి గెలిచినంత మాత్రాన ప్రజల్లో జగన్మోహన్ రెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారి మీద ఉన్న అభిమానాన్ని ఎవరో తీయించలేరు. అది గుర్తుంచుకుంటే అందరూ మంచిది.